సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే. ప్రస్తుతం అయితే ఖాళీనే. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? చాలా బాగుంది. ఏ విషయంలో నచ్చింది? అన్ని రకాలుగా 5 సంవత్సరాలు మనుషులు వెక్స్ అయిపోయాం. నో డెవలప్మెంట్. నవరత్నాలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాటి ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళ స్వార్థం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బాగుపడ్డారు. కానీ గవర్నమెంట్ అంటే ఇది 2 ఏళ్లలో సంక్షేమాలు ఇస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ, రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ సిస్టమేటిక్గా వర్కౌట్ చేస్తున్న గవర్నమెంట్ కూటమి. మీరు సిస్టమేటిక్గా వర్కౌట్ చేస్తున్నా అంటున్నారు. ఇటు సంక్షేమం లేదు, అటు అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షోభం ఒక్కటి మాత్రమే ఉంది అనేది ఏదైతే కనుక ఆ వైసీపీ వర్గాల వాదన, మరి అంటే ప్రతిపక్ష పార్టీ వాదన, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అది మామూలేది, ప్రత్యేకత ఏం లేదు. వాళ్ళు అయ్యేగా అనేది రౌడీజం, గోండాయిజం, ఈ వ్యవస్థలు తప్ప డెవలప్మెంట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏముండదు. ఇందాక మీరు అన్నారు సార్, నవరత్నాలు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది అన్నారు. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే దాంట్లో ప్రజలకి డబ్బులు ఇచ్చినా కూడా అది ఆర్థిక అభివృద్ధే కదా అనేది వాళ్ళ వాదన. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు అందట్లేదనే దాని మీద వాళ్ళు పోరాటం అనేది అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆర్థిక అభివృద్ధి వేరండి. అసలు ఆర్థికంగా డెవలప్మెంట్ చేసేగా స్టేట్ని ఆయన ఏమి చేయలే. ఎక్కడెక్కడ ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేసి నవరత్నాలకే ఇంప్లిమెంట్ చేశాడు. ఇంకా రోడ్లు లేవు, ఇంకా ఏం నాట్ ఎమ్యూనిటీస్, ఏది పట్టించుకోవట్లేదు, లేం లేదు, నథింగ్ డూయింగ్. సార్, ఎమ్యూనిటీస్ కల్పించలేదని మీరు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసింది మేమే, కూటమి వచ్చిన తర్వాత విధ్వంస పాలన మొదలైంది అంటున్నారు. మరి ఏ రకంగా ఏం చెప్పానండి? ఏమైంది చెప్పానండి? ఏ రకంగా ఎవరు కామన్ మ్యాన్ కానీ, మిడిల్ కానీ ఎవరైనా ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారో చెప్పానండి. పోనీ నేనే కాదు, మీరు ఇట్లా సర్వే చేయండి, మొత్తం ఏమీ లేదు. వాళ్ళు అలా అనాలి, వాళ్ళ తప్పదు, వాళ్ళ ధర్మం అది. ఇక దానికేముందని వాళ్ళ ధర్మం అని మీరు అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం రన్ అవుతుంది. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో. నోరు తెరిచి ప్రశ్నించే వాడిని దాడులు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన సార్. ఎవరు నోరు తెరిస్తే ప్రశ్నించేవాళ్ళు ఎవరు? పొలిటికల్ నాయకులేనండి. మనకేం పని? మామూలు కామన్ మ్యాన్ ఎవడు కూడా డిస్టర్బ్ అయినట్లేదే. కామన్ మ్యాన్కి ఎక్కడ ఏం లేదు, నథింగ్, అంతే, ఏం లేదు. ఒక అమ్మటి రాంబాబు అన్న కామన్ మ్యానా? లేదా కొడాలి నాని కామన్ మ్యానా? వాళ్ళు అదే అంటుంది. ఆ దాడులు ఏంటి, ఇదివరకు లేదు కదా ఆ సంస్కృతి, మా హయాంలో అసలు అలాంటివి ఏమి లేవు కదా, ఇప్పుడు ఏంటి ఈ దాడుల సంస్కృతి అంటున్నారు. మరి మిడిలు, లోయరు వరకు నరకయాతన అనుభవించారు, నరకయాతన అనుభవించారు. అది ఎంతకన్నా ఎక్కువ చెప్పలేం, అది కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 20 నెలల్లోనే ప్రభుత్వం మీద పూర్తిగా వెక్స్ అయిపోయి ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అన్నది ఆయన వాదన సార్. మరి రానియండి సార్, ఎవరికైనా వస్తారు. గవర్నమెంట్ని విమర్శించే వాళ్ళు ఉంటేనే నడక విధానం బాగుంటుంది, అలా ఉండాలి, తప్పులేదు. కానీ అది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ మన కంటికి కనబడుతుంది, ఆ కనబడదాన్నే నేను చెప్తున్నా. కంటికి కనిపించే డెవలప్మెంట్ అంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు. ఏదైతే ఉద్యోగ కల్పన సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చారంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ దిశగా అడుగులు కూడా వేయట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా సార్. మరి టైం ఉంది కదా సార్, వెయిట్ అండ్ సీ. సంవత్సరం 8 నెలలు 10 నెలలు అయింది, అప్పుడే అయిపోద్దా సార్? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది గవర్నమెంట్ పరంగా సాధ్యమయ్యే అంశమే అంటారా? గవర్నమెంట్ ఒకటే ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తానని కాదండి, 20 లక్షల ఉద్యోగాలని చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఆ రకంగా ప్రయాణిస్తున్నారు, ఆ రకంగా రన్నింగ్ అవుతుంది. అది లాస్ట్ మినిట్లో ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయో కొంతమందికి రావో. ఇవాళ బాగా ఇబ్బందికరంగా ఉద్యోగం లేదనేవాళ్ళు తక్కువ అండి. అందరికీ ఇవాళ ఎక్కడ చూసినా కూడా వాంటెడ్ అంటున్నారు. అవన్నీ నచ్చట్లేదు, అంతేగాని ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. ఒక ఫ్యామిలీలో 2-3 ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే ఉన్నారు, ఇంప్లిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఎక్కడ 4,000 రూపాయలు ఫెన్షన్ అంటే మామూలు విషయమా? 5 ఏళ్లలో నువ్వు 2,000 నుంచి 2,750 చేయాలంటే నీకు దేవుడు గుర్తుకొచ్చాడు. ఇవాళ 4,000 డైరెక్ట్ ఇస్తున్నా అంటే అది ఇంప్లిమెంట్ కాదా? ఇస్తున్నాడా లేదా? అన్నీ ఇస్తున్నాడా లేదా? ఇంకా దాని పాయింట్ ఎందుకండి? అంటే ఇక్కడ అదే సార్, అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఒక విషయం ఉంది సార్.
ఈ సంక్షేమ పథకాల విషయంలోనే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి వాటిల్లో ఇంకా అమలు చేయని పథకాలు ఇంకా 2 ఉన్నాయి. మహిళలకు 1500 ఇస్తా అన్నారు. లేదంటే కనుక నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తా అన్నారు. ఆ 2 అమలు చేయకుండా వాళ్ళిద్దరిని వెన్నుపోటు పొడిచాడు కదా చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ వాదన సార్. వెన్నుపోట్లు పడడానికి వెన్నుపోట్లు ఏంటండి బాబు, ఇస్తున్నారు కదా. ఇవ్వకపోతే అనుకోవచ్చు, 1500ది ట్రై చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా. గవర్నమెంట్ అనేటప్పటికి పాలసీ ప్రకారం వెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డెవలప్ చేస్తుంది, బాగా చేస్తున్నారు గవర్నమెంట్. ఇంక అంతకన్నా ప్రశ్న చెప్పాలంటే ఏం లేదు సార్, అన్నీ బాగున్నాయి. మరి సంవత్సరాల తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రానియండి, ఒక భయం ఏర్పడుద్ది కూటమి గవర్నమెంట్ కూడా. రానియండి, అతని చరిష్మా అతను చూపించండి. ఏం తప్పులు చేస్తున్నాడో బయట పెట్టమనండి, మంచిదే, తప్పులేదు. నిజంగానే ఆడొక్కడే కాదు, గవర్నమెంట్ అంటే కామన్ మ్యాన్కి అన్ని రకాల వాళ్ళు కావాలి. మేము మిడిల్ క్లాసు, మాకు అన్నీ కావాలి, అన్నీ చేస్తానని మాట ఇచ్చాడు, చేస్తున్నాడు. చేయలేదు అనుకోండి, ఇటు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బయటకు వచ్చి చెప్పానండి, చెప్తే వాళ్ళకి భయం ఏర్పడుద్ది కదా. 2029 అధికారం మాది, మేము వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నారు కదా సార్. మరి అదేదో నాకు తెలియదండి. 2.0 అంటే ఏంటి అది మీరే చెప్పండి. ఆయన అంటున్నారు సార్, అదే ఏంటి 2.0 అంటున్నాడే కానీ ఏంటి అంటే ఆయన అంటుంది ఏంటంటే దాంట్లో గత 5 సంవత్సరాలు ఏదైతే కనుక ప్రజల కోసమే చేశాను, ఈసారి నేను వస్తే కార్యకర్తల కోసమే ఉంటాను నేను అనేది ఆయన చెప్తున్నమాట. మరి ఏమనండి, కార్యకర్తను పోగొట్టుకోకూడదు కదా, బంగారంగా చేసుకోమనండి. పరిపాలన డిస్టర్బ్ చేయొద్దు, ఎటువంటి ఇబ్బందులు చేయకుండా వాళ్ళ కార్యకర్తలు డెవలప్ అవ్వాలి, గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి. ప్రజలు అంతకన్నా సంక్షేమంగా ఉన్నారు, బాగుంది, ప్రతిదీ పారదర్శకంగా జరుగుతుంది. ఫ్రాడ్ అనేది ఏ గవర్నమెంట్లోనే ఉంటుంది, కామన్. దాన్ని ఎవడు ఆపటం ఎవడి వల్ల కాదు. సో అంతకన్నా ఏం లేదు సార్. థ్యాంక్ యూ. మరి ఈ రపా రపా అనే డైలాగ్ గురించి ఏం చెప్తారు సార్? ఫైనల్గా ఇది ఒక్కటే నేను అడుగుతున్నాను క్వశ్చన్. వాళ్ళ నోట్లో నుంచి రఫా రఫా ఏంటండి, పొట్టేళ్ళు తెగబడుతూ అంటారు, ఇంకోటి అంటారు. అసలు భయప్రాంతులు చేసి వాళ్ళు అన్న స్టేట్మెంట్స్ అన్నీ రేపు వాళ్ళకి ఉపయోగపడతాయా? ఎలక్షన్స్ అప్పుడు జనం ఇట్లానే భయపడతారు. ఎప్పుడైతే డాక్యుమెంట్స్ మీద మా దగ్గరే ఉండాలి అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అందరూ ఆస్తులు కూడా పోతాయిరా బాబు అని కామన్ మ్యాన్ మాలాంటి మిడిల్ క్లాస్ గెలవకపోవడానికి కారణం కూడా అది. అదే అంటారు ఇక అంతే.